నేను అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇది నా హామీ, నేను మాట నిలబెట్టుకునే మనిషిని, జగన్మోహన్ రెడ్డికి మాట తప్పుతాడు, అతనన్నీ అబద్ధాలే చెప్తాడు, ఇది చంద్రబాబు గారు తాజాగా మీటింగులో చెప్తున్నటువంటి. ఆయన 1995 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నారు. 2004 దాకా ఆయనే సీఎంగా ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు? 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చి ఉంటారు? ప్రైవేట్ ఉద్యోగాలతో ఆయనకేం సంబంధం? 20 లక్షల ఉద్యోగాలు. క్రిందటిసారి బాబు వస్తే జాబ్ వస్తుంది, వచ్చినాయా? బాబు వచ్చాక జాబులు? హైదరాబాద్కి పోలేదా మనం ఎవరో? బెంగళూరుకు పోలేదా మనం ఎవరో? చెన్నైకి పోలేదా మనం ఎవరో? విదేశాలకు పోలేదా మనం ఎవరో? గురుగావ్లో పోయి ఉద్యోగాలు చేయలేదా మనం ఎవరో? వాటిట్లో బాబు పాత్ర ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు బాబు గారు వచ్చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఎట్లాగా? క్రిందటిసారి ఆయన 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ప్రైవేట్గా మనం కనుక ఏదన్నా ఆఫీస్లో పనిచేస్తాం అనుకోండి, అది కూడా బాబు గారు ఇచ్చినట్టే రాస్తారన్నమాట రేపు పొద్దున. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటువంటి మాటలో ఎంత వెర్రితనం ఉంటుంది, ఎంత మోసం ఉంటుంది. ఆ హామీలోనే మోసం ఉంది. ఇదివరకు ఇంటింటికి ఉద్యోగం, ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు. బాబు వస్తే జాబ్ వస్తుంది. ఎంతకాలం ఈ మోసాలు? ఇదిగో మేము వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇన్ని భర్తీ చేస్తాం అని చెప్తే అది ఖచ్చితంగా అధికారం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమడుగుతున్నావు? ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటున్నావు కదా, నువ్వు ఒక సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసేసి సైలెంట్ కూర్చుంటే ఎట్లాగా అంటే, ఈ మధ్యన ఏదో ఏపీపీఎస్సీ లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. అయ్యే చాలలేదంటున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ 5 ఏళ్లలో స్విగ్గీలోనో జొమాటోలోనో లేకపోతే ఓలాల్లోనో లేకపోతే కనుక ఒక సూపర్ బజార్లోనో ఇట్లా బోల్డ్ అంతమంది ఉద్యోగాలు సంపాదించుకుని ఉంటాం కదా. ఎవడన్నా ఖాళీకి కూర్చుంటాడా? పని పాట లేకుండా ఎవడన్నా కూర్చునేవాడు ఉంటాడా? ఏదో ఉద్యోగం చేసుకుంటూనే ఉంటాడు కదా. వీళ్ళందరిది జగన్ నేను ఇచ్చానని ఏమైనా చెప్పుకుంటున్నాడా? ప్రభుత్వ ఉద్యోగాలు దాని ఇచ్చినవి చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనం చేస్తే బాబు ఇచ్చినట్టే అని ఫీల్ అవ్వాలన్నమాట. ఇలాంటి అంటే ఇది చదువుకున్నోళ్ళు, సోషల్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, చర్చించుకుంటున్నారు జనం. అయినా కూడా ఇట్లాంటి హామీలు ఇవ్వడం ఏంటో అర్థం కాదు.